సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తాయన్నారు మంత్రులు. మల్కాజ్గిరిలో పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ రోడ్ షో నిర్వహించారు. ప్రచారానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు మంత్రులు. ఎన్నికల్లో మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మన రంగారెడ్డి జిల్లాలో 58 డివిజన్లు ఉన్నాయి. ఈ 58 డివిజన్లో కూడా 40కి పైన భారీ మెజారిటీ తోటి మనం గెలవబోతున్నాం. కేటీఆర్ గారు 23 నుంచి రోడ్ షో చేసినప్పుడు పెద్ద ఎత్తున జనాలందరూ కూడా పెద్ద సంఖ్యలో రావడం జరుగుతున్నది. ఈ రోడ్ షో ద్వారా ఊహించని రీతిలో మన రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, మెదక్ అన్ని కూడా మెజారిటీ తోటి గెలవబోతున్నాం. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో మనకు పార్టీలకు రావడం జరుగుతున్నది. మరి ఈరోజు మీ స్పందన చూస్తూ ఉంటే, ఈరోజు మీ అందరి ఆవేశం చూస్తూ ఉంటే, ఎన్నికలు అయిపోయినాయి, టీఆర్ఎస్ గెలిచింది, బల్దియా మీద గులాబీ జెండా ఎగిరింది అన్న చందాన అద్భుతంగా ఎక్కడ పోయినా స్పందన కనబడతా ఉన్నది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా 30 సంవత్సరాల తర్వాత ఎర్రటి ఎండాకాలంలో కూడా కరెంటు కోతలు లేని ఎండాకాలాన్ని తిరిగి హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. పెట్టుబడులు వెల్లువెత్తుతా ఉన్నాయి. పోయిన 6 నెలల్లోనే 1000కి పైగా కొత్త పరిశ్రమలు, 1,00,000కు పైగా కొత్త ఉద్యోగాలు, 25,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు బ్రహ్మాండంగా వస్తా ఉన్నాయి. తెలంగాణ పేద ప్రజలకు, తెలంగాణలో ఉన్న పేదవాళ్లకు ఎంత లాభం జరిగిందో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, భారతదేశంలో ఎవరిచ్చినా ఇవ్వకపోయినా తప్పకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా పేదవాళ్లకు, వృద్ధులకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పినాం, 1500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఇచ్చి ఈ రోజు వాళ్ళకు ఆసరాగా నిలబడ్డ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం.